హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఈరోజు ఫ్లిప్కార్ట్ నుండి ఇంకోటి కొద్దిగా ప్రోడక్ట్ వచ్చింది. ప్రోడక్ట్ ఏంటంటే మింత్రా బయోమెట్రిక్ స్కానర్. మనకు పెద్ద వచ్చింది, లోన ఐటమ్ అయితే చాలా చిన్నగానే ఉంటుంది. మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసి ఇప్పుడు చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో Here we go. వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్ నుండి వచ్చింది. మీకు ఇక్కడ కనబడుతుంది ఫ్లిప్కార్ట్కి వెళ్ళి వచ్చినది. మనకు ముందు పార్సల్ అనేది ఓపెన్ చేద్దాం. పార్సల్ అయితే పెద్ద ఉంది, దీంట్లో ప్రోడక్ట్ అయితే చిన్నగానే ఉంటుంది. మనం పార్సల్ ముందు ఓపెన్ చేసే ముందు పైన మనకు ఒక స్టిక్కర్ వచ్చింది. స్టిక్కర్ ఏంటంటే ఇక్కడ డెలివరీ కోడ్ అని ఉంది. ఒక మనకు అమౌంట్ ఎంత ఉందో అమౌంట్ ఉంది. మనకు 1749 రూపీస్ ఉంది. ఇక్కడ బార్ కోడ్ ఒకటి ఉంది, ఇంకోటి స్కానర్ ఒకటి ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి ఇంకోటి సేలర్ నేమ్ అని వచ్చేసింది. టెక్ కనెక్టింగ్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి ఉంది. మనకు ఇన్వాయిస్ నెంబర్ ఒకటి ఉంది, డేట్ ఒకటి వచ్చేసింది. మనకి ఇదల్లా ఏంటంటే మనకు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది పెద్ద ఉంది. మనం ఓపెన్ చేసి ప్రోడక్ట్ అయితే చూద్దాము. ముందు ప్రోడక్ట్ లో మనకు ఎంఐ మింత్రా స్కానర్ ఉంది. అదే వస్తుందో లేక ఇంకేమైనా వస్తుందో ఓపెన్ చేసేదాకా తెలియదు. ముందు దీని అయితే ఓపెన్ చేసుకుందాం. మనకు బాక్స్ ఓపెన్ చేసిన వెంబడే మనకు ఇక్కడ ఇన్వాయిస్ అనేది ఉంది, ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్ అని. ఇక్కడ ఏంది నా అడ్రస్ ఉంది, నా నేము, అమౌంట్ ఎంత బిల్ పే చేసినా అది ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి అమౌంట్ అయితే కొద్దిగా మిస్టేక్ వచ్చినట్లుంది. 1482 రూపీస్ ఉంది. అంటే జిఎస్టీ ఉంది. 266 రూపీస్ పాయింట్ ఏదో పైసా ఉంది. మొత్తం కలిపితే అంటే 1749 రూపీస్ అయితే నాకు పడింది. మనకి ఇది ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా మనం పక్కెడదాం. ముందు బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ వచ్చేసి మనకైతే చిన్న ఇలా ఉంది. ఇంకో డబుల్ ప్యాకేజ్ అయితే వచ్చింది. ఓకే, ఈ రెండు బాక్స్ పెట్టేసి మనం దీని అయితే ఓపెన్ చేసుకుందాం. మనకు బాక్స్ పైన ఫస్ట్ లోగో అయితే ఒకటి ఫింగర్ ప్రింట్ లోగో అయితే వచ్చింది. మనకు బాక్స్ పైన వచ్చేసి MFS100 అని ఒకటి ఉంది. పక్కలా వచ్చేసి V54 ఉంది. తర్వాత V54 OTG అని ఉంది. ఇంకోటి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అని ఒకటి ఉంది. ఇక్కడ మింత్రా అని ఉంది. మింత్రా ఇన్నోవేషన్ దట్ కౌంట్స్ అనే ఇక్కడైతే ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ సైడ్కి వచ్చేసి మనకు బార్ కోడ్ అయితే ఉంది. ఇక్కడ USB ప్లగ్ అండ్ ప్లే ఉంది. 500 DPL అని ఉంటుంది. మనకు Windows 7 అని వచ్చేసింది. మింత్రా అని ఇక్కడ ఒక లోగో ఇచ్చింది, ఇక్కడ స్కాన్ ఇచ్చిండు. మనకి ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఉంది, కలర్ అనేది వచ్చేసింది. కలరు, నేము, అడ్రస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైంది మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకా కొన్ని అయితే వచ్చేసింది. నెట్ వెయిట్ ఎంత ఉంది, MRP ఎంత ఉంది మనకని. ఇక్కడ MRP వచ్చేసి దీని మీద అయితే 3500 ఉంది, ఇంక్లూజింగ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంది. ఇంకా ప్యాకేజ్ కంటైనర్స్ వచ్చేసి హ్యాండిల్ క్లీనింగ్ క్లాత్ యూజర్స్ మాన్యువల్ అని ఉంది. తర్వాత డేట్ వచ్చేసింది, నెట్ క్వాలిటీ ఉంది, ఇంకా QC డేట్ అని వచ్చింది. ఫర్ ప్రోడక్ట్ కస్టమర్ కేర్ ఇక్కడైతే కొన్ని అయితే మనకి ఇంకా డీటెయిల్స్ అయితే కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంకా ఒకటి సీరియల్ నెంబర్ వార్ కోడ్ వచ్చింది. మనం తర్వాత దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది. మనకైతే మింత్రా స్కానర్, బయోమెట్రిక్ స్కానర్ అయితే ఇది. మన బాక్స్ లో ఏమేమి ఉందో మనం ఒకసారి చూసుకుందాం. మనకు వచ్చేసి ఇది ఒకటి బాక్స్ లో అయితే మనకు బాక్స్ లో అయితే వచ్చేసి ఇక్కడ మాన్యువల్ అయితే ఒక చిన్న మాన్యువల్ ఉంది. అలాగే బాక్స్ లో మనకు ఇది ఒకటి ఇది మింత్రా బయోమెట్రిక్ స్కానర్ ఉంది. మనకి ఇక్కడ ఒకటి కేబుల్ కూడా ఉంది. కేబుల్ కు అటాచ్మెంట్ మనకు ఇక్కడ ఒకటి కనెక్టర్ కూడా సపరేట్ కనెక్టర్ ఇచ్చిండ్రు. మనం ఒకవేళ టైప్ సి కనెక్టర్ కావాలంటే మళ్ళీ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. మనకి సపరేట్ పెడదాం. ఇక్కడ అట్లాగే ఒక క్లాత్ కూడా ఇచ్చింది మనకు బయోమెట్రిక్ స్కానర్ పైన, ఇట్లా మనం ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడు చూసుకోవడానికి. మనం దీని అయితే ఒకసారి మన మొబైల్ కనెక్ట్ చేసి పనిచేస్తుందా లేదా అని చూడాలి. అట్లే దీని అయితే
నేను ఆర్డి సర్వీసెస్ అంటే దీనికి మనం మన ల్యాప్టాప్ కానీ మన మొబైల్ కానీ పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఆర్డి సర్వీస్ అని మనం ఒకటి అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసుకోవడానికి కూడా నేను ఒకసారి యూట్యూబ్ లో చూస్తా. దానికి ఇక్కడ బార్ కోడ్ ఉంది, ఇక్కడ బార్ కోడ్ మోడల్ ఉంది. ఈ మోడల్ ను స్కాన్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అదైతే సపరేట్ వీడియోలో ఒకవేళ ట్రై చేసి పెట్టడానికి మనకి ఇప్పుడు ఈ వీడియో అయితే ఇదైతే వచ్చింది ప్రోడక్ట్ అయితే. ఈ ప్రోడక్ట్ గురించి మనకి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అని కూడా వీడియోలో తెలుసుకొని నేను సపరేట్ పెడతాను. ఓకే, మనకు ఓవరాల్ గా మొత్తం వచ్చేసి బాక్స్ లో అయితే ఈ 3 ఐటమ్స్ అనేది వచ్చేసినవి. మనకు బాక్స్ అయితే ప్రోడక్ట్ అయితే ఇది వచ్చింది. మనకు మింత్రా బయోమెట్రిక్ స్కానర్ ఇది ఒకటి వచ్చింది. మనకు అట్లా క్లాత్ ఒకటి వచ్చింది. మనకు యూజర్ మాన్యువల్ అని ఒకటి వచ్చింది. మనకు అట్లే ఎక్స్ట్రా కనెక్టర్ అనేది కూడా ఒకటి వచ్చింది. ఈ కనెక్టర్ అనేది మనకు నార్మల్ మొబైల్స్ లో మాత్రం వస్తుంది. టైప్ సి మొబైల్ లకు అయితే మనకి కనెక్టర్ యూజ్ కాదు. మనం సపరేట్ మళ్ళీ టైప్ సి మొబైల్ ఒకవేళ ఉంటే టైప్ సి కనెక్టర్ మొబైల్ ఉంటే మనం సపరేట్ మరి ఇంకోటి కనెక్టర్ అనేది మళ్ళీ ఆన్లైన్ లో మనం పర్చేస్ చేయాలి. మరి ఇప్పుడు ఈ బయోమెట్రిక్ మనకు మొబైల్ కి ఎట్లా కనెక్ట్ చేయాలో మనం వీడియోలో అయితే చూద్దాము.